అమెరికా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వన్ బిగ్ బ్యూటిఫుల్ చట్టంతో వీసా ఫీజులు పెరగనున్నాయి. యుఎస్ వీసా కోసం దరఖాస్తు చేసే వారిపై అదనపు భారం పడనుంది. ముఖ్యంగా నాన్ ఇమిగ్రెంట్లకు వీసా ఇంటిగ్రిటీ ఫీజును తప్పనిసరి చేసింది డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ. 2026 నుంచి దీన్ని మరింత పెంచేలా నిబంధనలు రూపొందించారు. నాన్ ఇమిగ్రెంట్ వీసా జారీ సమయంలో వీసా ఇంటిగ్రిటీ ఫీజు కింద $250 తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే భవిష్యత్తులో ఈ ఫీజు పెంచే అధికారం DHSకు కల్పించారు. వినియోగదారుల ధరల సూచి ఆధారంగా 2026 నుంచి ఏటా దీన్ని పెంచే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఫీజును తగ్గించడం కానీ రద్దు చేయడం కానీ ఉండదు. అయితే కొన్ని పరిమితులకు లోబడి DHS మినహాయింపు ఇవ్వనుంది. నిబంధనలన్నీ పాటించే వీసాదారుడికి I-94 గడువు ముగిసే 5 రోజుల కంటే ముందు అమెరికాను వీడేవారికి I-94 గడువు కంటే ముందే చట్టపరంగా కొనసాగింపు, శాశ్వత నివాస అనుమతి లభించిన వారికి మాత్రమే వీసా ఇంటిగ్రిటీ ఫీజు రీఫండ్ అవకాశం ఉంటుంది.